కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు భాగ్యనగరంలో భాగ్యనగర ప్రజలందరి సహకారంతో ఇంత గొప్పగా తిరంగా యాత్ర నిర్వహించుకున్నందుకు నాకు నిజంగా గర్వంగా అనిపిస్తూ ఉంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మన సైనికుల పాఠవాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ లక్షణాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. రెండు విషయాల్ని మనం జాగరూకతతో గమనించాల్సిన అవసరం ఉంది. బయట ఎట్లాగో గమనిస్తూ ఉన్నాం, బయట ఎట్లా గుర్తిస్తూ ఉన్నాం, కానీ భాగ్యనగరంలో ఉన్న స్లీపర్ సెల్స్ని ఇంటి దొంగల్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నగానే కొంతమంది టీవీలకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతారు. యుద్ధం ఆపేదిగా కాకుండానేమో ఇంకా యుద్ధం చేసేది ఉందనేమో రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఈ సన్నాయి నొక్కులు నొక్కుతున్న సన్నాసులందరినీ కిషన్ రెడ్డి గారి కేబినెట్లో ఉంటారు కాబట్టి సార్ వచ్చే మీటింగ్లో వచ్చే కేబినెట్ సమావేశంలో దేశ సైన్యం గురించి దేశ ప్రధాని గురించి సన్నాయి నొక్కులు నొక్కిన సన్నాసులందరినీ ఒక నెల రోజులు భారత బార్డర్ మీద సైనికులుగా పనిచేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని. ఎందుకంటే కత్తి గాంధీ కాదు, నెత్తి గాంధీ కాదు, వాడు సైనికుడు కాదు, మనతో కలిసి ఉండేటోడు కాదు, ఈ దేశం బాగుండాలని కోరుకునేటోడు కాదు. తిరుపతి కొత్త రెండు మనవి కావాలి, కొట్టించుకునే గుండెన మనవి కావాలి, గీసే కత్తున్న మంగళన్న మనం కావాలి. ఈ రెండు కాదు. టీవీలోకి వచ్చి వేదాన్ని కానీ వాడు అబ్బాయిలు ఇట్లా పెట్టాడు, వాడు అంగిష్టం అనుకుంటాడు. వారికి ఏం తెలుసు? సైన్యం కష్టమని తెలుసు. బార్డర్లో కూడా సైన్యం యొక్క ఆవేదన ఏందో తెలుసా వాడికి. మురళీ నాయక్ చనిపోతే ఆ కుటుంబం ఆవేదన ఏందో తెలుసా వాడికి. ఇంకొన్ని రోజులు చేస్తే మంచిగా ఉండే. పోదాం పాని, మేమందరం రెడీగా ఉన్నాం. అందరం రెడీగా ఉన్నామా? పోదామా? టీవీలో చూసాను సన్నాయి నొక్కులకే సన్నాసులు కూడా మనం ఒక్కొక్కరు తీసుకొని పోదామా? లేదంటే టీవీలలోకి వచ్చి ఈ దేశాన్ని కించపరిచే మాటల్ని బంద్ చేయమని హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉందా లేదా? చాలా మంది భయపట్టారు. కొంతమంది తిరంగా జెండాలు వేసుకొని మనకంటే గట్టిగా పాకిస్తాన్ ఏమన్నారు? ముర్దాబాద్ అన్నారు అనలేదా? ఎందుకన్నారు? మన బలాన్ని చూసి, మనలో వచ్చిన ఐకమత్యాన్ని చూసి, మనలో వచ్చిన చైతన్యాన్ని చూసి. నా ఒకటే ఒక విజ్ఞప్తి భాగ్యనగర వాసులకి, మనమందరం ఒకటికి ఉండాలి. మన పక్కన ఉన్న స్లీపర్ సెల్స్ని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. డైరెక్ట్ గా జరిగిన యుద్ధంలో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ మళ్ళీ ఈ దేశంలో అంతర్గతంగా దాడులు చేసేటువంటి కుట్ర చేస్తుంది. అట్లాంటి ముష్కరులు, అట్లాంటి రోహింగ్యాలు, అట్లాంటి పాకిస్తాన్ దేశం నుంచి వచ్చి ఇల్లీగల్ వాళ్ళు మన పక్కన ఎవరున్నా ఐడెంటిఫై చేయాల్సిన బాధ్యత యూనిఫామ్ లేనటువంటి పోలీసులైనా మన మీదనే ఉంటుంది. పాపం పోలీసులు ఎంత పని చేస్తారు? వాళ్ళకుండే బాధలు వాళ్ళకు ఉంటాయి. అందుకని యూనిఫామ్ లేని పోలీసులమైనటువంటి మనం దేశద్రోహులు ఎవరన్నా మన దగ్గర ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి భారత ప్రభుత్వానికి వాళ్ళ వివరాలను అందించాలని చెప్పి ఆ దిశగా మనం పనిచేయాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. చాలా సందర్భాల్లో మనం ఆవేశపడతాం, అందరం ఒకటైతాం, ర్యాలీలు తీస్తాం. కానీ రేపటి నుంచి కూడా ఈ రోజు ఎంత జాగరూకతతోటి, ఎంత ఓపికతోటి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వచ్చినమో అట్లే రేపు ఈ దేశంలో ఏ ఒక్క సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్క విదేశీయుని మీద నిఘా పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే కాలాతీతం అయింది. చాలా మంది వ్యక్తులు మన దేశ సైనిక సామర్థ్యాల గురించి ఇప్పటికే చాలా గొప్పగా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, పహల్గామ్ అమరులకి, యుద్ధంలో అమరులైనటువంటి సైనికులకి మరొకసారి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నేను జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. ఇంతేనా మన సప్పుడు? ఏడాది సప్పుడు ఏమి ఎదురాలని ఒకసారి గట్టిగా చెప్పు. భారత్ మాతా కీ. 140 కోట్ల మంది పిడికిలు బిగించి ఒక్కసారి గట్టిగా భారత్ మాతాకి జై అంటే వానికి నిద్ర పట్టదు రాత్రి. అందామా? వాడు ఉండాలి అంటలేరేందని ఇలా గట్టిగా చెప్పారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంటున్నలే నేను ఐస్ క్రీమ్ తింటున్నా, ఇలా జోరుగా చెప్పారు. భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన మధ్య కూడా ఒక వ్యోమికా సింగ్ గారు వచ్చారు, వారు కూడా సెల్యూట్ చేయండి. మన ఆదిలాబాద్